హలో నమస్తే, వెల్కమ్ టు దివ్యశ్రీ ఫుడీ. ఈరోజు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్న రుచికరమైన మునక్కాయ రసం ఎలా చేయాలో చూద్దాం. ముందుగా చిన్నగా కట్ చేసుకున్న మునక్కాయ ముక్కల్ని ఉడకబెట్టాలి. చిన్న గ్లాసు కందిపప్పు తీసుకొని 2 విజిల్స్ రానివ్వాలి. 2 టమోటాలు కడిగి బాగా కాల్చి కచ్చా పచ్చా చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత మిరియాలు, జీలకర్ర, మెంతులు, తెల్లుల్లిపాయలు పొడి చేసి పక్కన పెట్టుకోవాలి. కొత్తిమీర కట్ చేసి వాష్ చేసి పక్కన పెట్టుకోవాలి. పప్పుని మెత్తగా కలుపుకొని ప్యాన్లో నీళ్లు పోసి ఉడకపెట్టుకున్న మునక్కాయ ముక్కలను అందులో వేసి టమోటా ప్యూరీ, 1 కప్పు చింతపండు రసం, రుచికి తగినంత సాల్ట్, కారం, పసుపు, ఉడకబెట్టిన పప్పు, ధనియాల పొడి వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత 1 నిమిషం పాటు ఉడకనివ్వాలి. తర్వాత అంతా కలుపుకొని పక్కన ఒక చిన్న ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసి ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసి కొంచెం చిటపటలాడాక ముందుగా రెడీ చేసి పెట్టుకున్న రసం పౌడర్ వేసి ఒక 2 నిమిషాలు వేగనివ్వాలి. తర్వాత ముందుగా రెడీ చేసి పక్కన పెట్టుకున్న కొత్తిమీర వేసి ఒకసారి అంతా కలుపుకొని రసంలో వేసి బాగా కలుపుకుంటే గుమగుమలాడే ఎంతో రుచికరమైన ఆరోగ్య ప్రయోజనాలున్న మునక్కాయల రసం రెడీ అయిపోయినట్టే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ టు షేర్ అండ్ సబ్స్క్రైబ్.